నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచలం దుర్ఘటనపై 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డీజీపీ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రకృతి వైపరీత్యం వల్లే అప్పన్న సన్నిధిలో దుర్ఘటన. కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్న ఆనం. సింహాచలంలో టెంట్లు, క్యూలైన్లను పునరుద్దరించిన అధికారులు. యథావిధిగా కొనసాగుతున్న సింహాద్రి అప్పన్న దర్శనాలు. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలన్న అమెరికా. ఉద్రిక్తతలు తీవ్రతరం చేయవద్దని శ్వేతసౌధం సూచన. అతి త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందానికి అవకాశం. చర్చలు గొప్పగా జరుగుతున్నాయని ట్రంప్ వెల్లడి. సింహాచలం ఘటనపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటైంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటు చేశారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీకి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం ఘటనపై ఉండవల్లి నివాసంలో డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3-4 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. ఆ వాళ్లకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు. 3 సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి 3-4 రోజుల లోపలనే ఇవ్వాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా, లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరిగున్నా, ఆ వ్యవస్థల్లో కాంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన దుర్ఘటనతో మధురవాడ చంద్రపాలెంలో తీవ్ర విషాదం అలుముకుంది. చంద్రపాలెంకి చెందిన 4 ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు, శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జారి మహాలక్ష్మి ప్రమాదంలో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఉమామహేశ్వరరావు, శైలజకు 3 ఏళ్ల క్రితమే వివాహం కాగా 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరి మరణాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలను పరామర్శించారు.
వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం టిఫిన్ వస్తాను నేను అదనుకో మంచిగా ఉంటుంది. సింహాచలంలో యథావిధిగా అప్పన్న దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద తెల్లవారుజామున గోడ కూలి 7 భక్తులు మృతి చెందారు. సహాయ చర్యలు పూర్తి కాగానే అధికారులు దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భారీ వర్షానికి చెల్లాచెదురైన టెంట్లు, ఇతర ఏర్పాట్లను పునరుద్దరించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 34,000 మంది భక్తులు సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. దర్శనం కోసం క్యూలైన్లో మరో 30,000 మంది భక్తులు వేచి ఉన్నారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయం, ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయం, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. డీఆర్డీఓ, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వేకు సంబంధించిన మొత్తం 57,962 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో మిజైల్ టెస్ట్ రేంజ్కు, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కు 293 కోట్ల రూపాయలతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు వర్చువల్ గా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. 254 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ఖాజీపేట, విజయవాడ 3వ లైన్ను ప్రధాని ప్రారంభిస్తారు. గుంటూరు, గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం లైన్లకు ప్రారంభోత్సవం చేస్తారు. రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అమరావతి పనుల పునః ప్రారంభ వేడుకకు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని మంత్రి నారాయణ తెలిపారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలన్న సీఎం సూచన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 7,000 వరకు బస్సులు, 3,000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మన అమరావతి పునర్నిర్మాణానికి గౌరవనీయ భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:25 ఇక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలని ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్డీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్డీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటినన్నింటినీ పరిశీలి చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బిని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఒక 3,000 వెహికల్స్, 3,000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు ఇచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సుమారు 6,500 నుంచి 7,000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక 3,000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తామన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వరకు పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% వరకు పూర్తి చేయడం జరుగుతుంది.
రాజధాని గ్రామాల్లో ఆహ్వానాల పంపిణీ సందడిగా సాగుతోంది. రాజధాని పునర్నిర్మాణ పనులకు కుటుంబ సమేతంగా రావాలంటూ భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ సిబ్బంది ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. మహిళలకు బొట్టు పెట్టి మరీ కార్యక్రమానికి రమ్మని ప్రభుత్వం పిలుస్తోంది. ప్రధాన వేదిక ముందు రైతుల కోసం ప్రత్యేకంగా 3 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలని సూచిస్తున్నారు. ఆహ్వాన పత్రికతో పాటు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలని, ఫోన్లు, అగ్గిపెట్టెలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచినీటి సీసాలు, కెమెరాలు, హ్యాండ్ బ్యాగ్లు తదితర వస్తువుల్ని తీసుకురావడం నిషేధమని సూచనల్లో వెల్లడించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులు నిహార్, సాయి నర్మదను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్ సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న రేవంత్ కు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్వాగతం పలికారు. బర్లీ పొగాకు కొనుగోలు వ్యవహారాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారస్తులు, రైతు సంఘాలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బర్లీ పొగాకు ధరలు పడిపోవడంపై సమావేశంలో చర్చించారు. తక్షణమే రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. పొగాకు కొనుగోలులో ఎదురవుతున్న సమస్యల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. గత సంవత్సరం ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటుకి తగ్గకుండా ప్రతి కింటాకి 15,000 నుంచి 18,000 రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రి గారు కంపెనీలకి సూచించారు. పొగాకు బోర్డు కూడా నాకు పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు వైదొలిగే పరిస్థితి కాదు. ఖచ్చితంగా పొగాకు బోర్డు కూడా మొత్తం బర్లీ పొగాకు సంబంధించి నల్ల బర్లీ అయినా వైట్ బర్లీ అయినా మొత్తం పొగాకు బోర్డు పరిధిలోనే ఉండాలి. పొగాకు బోర్డు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని కంపెనీలతో మాట్లాడి కొనిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదుతో అనంతపురం జిల్లా విడపనకల్లు ఎంపీడీఓగా పనిచేసిన శ్రీనివాసులపై కళ్యాణదుర్గం ఈవోపీఆర్డీ రంగనాయకులు విచారణ చేపట్టారు. శ్రీనివాసులు వైసీపీ హయాంలో మట్టి పనుల్లో నిధులు కాజేశారని డోనేకల్లు గ్రామస్తులు ప్రజా పరిష్కార వేదికలో మంత్రి పయ్యావుల కేశవ్కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టారు. మా గ్రామంలో జరిగిన అవకతవకలపై ఈ నెల 8వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీద మంత్రి పయ్యావుల కేశవ్ గారికి అవినీతి చేసిన ఎంపీడీఓ గారిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామంలో ఎటువంటి పనులు చేయకపోయినా ఆరుకుటాల టు డొనేకల్ గ్రామ రోడ్డు పనుల్లో ఎంబుక్ రికార్డు చేసి దాన్ని ఆయన అనునాయకులకి కట్టుబెట్టి దాని ద్వారా ఆయన వచ్చేసి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకుని మళ్ళీ దాన్ని తనిఖీ చర్యకట్టు చేసుకున్నాడు. కాబట్టి ఆ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటి తర్వాత NH భాగంలో మా గ్రామ పంచాయతీ ఆఫీస్ భవనంను కోల్పోవడం జరిగింది. ఆ పంచాయతీ భవనం పోయిన పిలుప దానికి రంగులు వేసినట్టు దానికి డబ్బులు డ్రా చేసుకుని ఆయన సొంత మనుషుల ద్వారా ఆ నిధులు కూడా దుర్వినియోగం పరచడం జరిగింది. శ్రీ జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ భవనానికి రంగులకు సంబంధించిన ఆరోపణల విషయమై, మట్టి పనులకు సంబంధించిన ఆరోపణల విషయమై, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆరోపణల మీద మాత్రమే మేము విచారణ చేయడం జరిగినది. ఆ విచారణ ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటారో సురేష్ గాదిలింగన్న గారి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ల అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాం కింద ఈ 2 నోడ్లలో మౌలిక సదుపాయాల కోసం మొదటి దశలో 3,035 కోట్లు ఖర్చు చేయనుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ, ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్,
పారిశ్రామిక సంస్థల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మాస్టర్ ప్లాన్లు, ఫీజిబిలిటీ రిపోర్టులు, వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టుల తయారీకి టెండర్లు పిలిచేందుకు ఏపీఐఐసీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుల అమలు కోసం నిగ్డిక్ట్, ఏపీఐఐసీ, ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. డిజైన్లు, నిర్మాణం, టెస్టింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు ఏపీఐఐసీ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక నడవ ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2624.64 ఎకరాల్లో భారీ పారిశ్రామిక నోడ్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కోసం 1771 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తంతో రోడ్లు, వంతెనలు, నీటి శుద్ది ప్లాంట్లు, నీటి నిల్వ రిజర్వాయర్, చెత్త శుద్ది ప్లాంటు, పరిపాలనా భవనాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రాజెక్టు కోసం కేటాయించిన భూముల ధరలతో కలిపి 2786 కోట్లతో మొదటి దశలో పనులు చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భూములకు నిర్దేశించిన ధర 1071 కోట్లు పోను మిగిలిన 700 కోట్లను ఏపీఐఐసీ రుణంగా తీసుకుని ఈక్విటీగా పెట్టుబడి పెట్టనుంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక నడవ పరిధిలోని కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో భారీ పారిశ్రామిక నోడ్ అభివృద్ధికి కూడా కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి దశలో 1264 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పార్కు కోసం కేటాయించిన భూములతో కలిపి 2136 కోట్లతో ప్రాజెక్టును అధికారులు రూపొందించారు. భూములకు నిర్దేశించిన ధర 872 కోట్లు పోను మిగిలిన 392 కోట్లను రుణంగా తీసుకుని ఏపీఐఐసీ ఈక్విటీ కింద పెట్టుబడి పెట్టనుంది. కొప్పర్తిలో సుమారు 5760 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీసీఐసీలో అభివృద్ధి చేసే ప్రాంతం పోను మిగిలిన 3164 ఎకరాల్లో పార్కు అభివృద్ధికి అయ్యే ఖర్చును తానే భరించనుంది. గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే అతిపెద్ద యార్డుగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి యార్డు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. పరిష్కారంగా యార్డు వద్ద పై వంతెన నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు జోరందుకోగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు వాసుల్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్లు, రైల్వే వంతెనలు, పై వంతెన నిర్మాణంపై దృష్టి సారించింది. ఆగిపోయిన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులను ఇప్పటికే తిరిగి ప్రారంభించింది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు మిర్చి యార్డు వద్ద పై వంతెన నిర్మాణ పనుల్ని వేగవంతం చేసింది. సీజన్ సమయంలో రైతులు పంటను అమ్ముకునేందుకు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది. దీంతో లారీలు, ట్రాక్టర్లు యార్డు వద్ద బార్లు తీరి ఉంటాయి. కొన్నింటిని హైవే పైనే నిలపడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ హైవే పక్కనే ఉండడంతో హైదరాబాద్, రాయలసీమ, పల్నాడు నుంచి గుంటూరు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా పై వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 30,34 లక్షల రూపాయలను కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబర్కి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటికే 2 కోట్ల రూపాయల పనులను పూర్తి చేసిన అధికారులు డ్రైనేజ్ కాల్వల్ని నిర్మించి సర్వీస్ రోడ్ల పనులు చేస్తున్నారు. పనులు జరుగుతున్న తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్నూలు, హైదరాబాదు ముఖ్యంగా ప్రధాన రహదారి అదే అవటం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది సీజన్ టైంలో. మన పెమ్మసాని ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఫ్లైఓవర్ కూడా ముఖ్యంగా చేపట్టడం జరిగింది. దానివల్ల స్థానికంగా ట్రాఫిక్ కి సమస్య లేకుండా కింద అండర్ పాస్ పెట్టడం ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయని మా అభిప్రాయం అండి. దగ్గర 20 years నుంచి అది ప్రపోజల్లో ఉంది. ఇప్పటికి ఆచరణలోకి రావడం మాకు చాలా సంతోషదాయకంగా 100% మాకైతే ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ పై వంతెన వేయడం వల్ల ట్రాఫిక్ సమస్య చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఎందుకంటే మామూలుగా టౌన్లోకి వచ్చే వాళ్ళు బ్రిడ్జి మీద వచ్చేస్తారు, యార్డ్లోకి వెళ్ళి బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోతాయి. చాలా ఎలాగైనా సరే మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ పొయ్యి వంతెన నిర్మించడం చాలా శుభసూచకం. ప్రజలకు కూడా చాలా కష్టాలు తీరిపోతాయి. 2-3 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు రైతులు అమ్ముకోవడానికి. అలాగే ఎక్స్పోర్ట్ కూడా వెళ్తాను, ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి ఎక్కువ వెళ్తుంది. అందుకోసం రేటు కూడా వచ్చింది, కొద్దిగా తొందరగా అమ్ముడుపోతాయని రైతులు ఇక్కడికే వస్తుంటారు. తర్వాత ఈ పై వంతెన వేయడం వల్ల నగరం ప్రజలకి కానీ రైతులకి అందరికీ చాలా ఉపయోగం ఇది.
మిర్చియార్డ్ సమీపంలోని హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు పూర్తి చేసిన తర్వాత పైవంతెన పనులు ప్రారంభిస్తారు. ముందుగా యార్డు ముఖద్వారం వద్ద 5.5 మీటర్ల అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. వాహనాలు ఈ అండర్ పాస్ నుంచి మిర్చియార్డ్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, ఆర్టీసీ బస్సులు హౌసింగ్ బోర్డు నుంచి చుట్టుకుంట వరకు నిర్మించే పైవంతెన మీదుగా పంపించడం ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. ఇప్పటి వరకు 30% పనులు పూర్తి కాగా డిసెంబర్ 15 నాటికి 100% పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వంతెన పనుల్ని పర్యవేక్షిస్తోంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో 9వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. లింగయ్య, కర్రెగుట్టల్లో 9వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలేంటి? మావోయిస్టుల వేట లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్ట ఈ ఆపరేషన్ లో 9వ రోజు కూడా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటవీ ప్రాంతాల్లో అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు 8 రోజులు పూర్తి చేసుకున్న ఆపరేషన్ లో భాగంగా నిన్నటి నుంచి మరో 2000 అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కీలక పరిణామాలు, పలు కీలక సమాచారం కూడా ఛత్తీస్గఢ్ పోలీసులకు అందినట్టు మనకు సమాచారం ఉంటుంది. దీని లెక్క ప్రకారం దాదాపు ఒక 2-3 కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో దట్టమైన కీకారణ్యంలో ఉన్నట్టుగా వాళ్లకు సమాచారం అందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది బలగాలతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో జల్లెడబడుతున్న ఛత్తీస్గఢ్ బలగాలు ఇప్పుడు మరో 2,000 మందిని అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి ఛత్తీస్గఢ్ చుట్టూ ప్రాంతాలను కూడా అటవీ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే 5,000 అడుగులకు పైన ఉన్న ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతాలను రోజుకు వడివడిగా పైకెత్తు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఒక 2 రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న భారీ సొరంగాన్ని గుర్తించడం, ఆ తర్వాత దాదాపు ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోనే ఒకరిద్దరు కేంద్ర కమిటీకి సంబంధించిన ముఖ్య నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఒకరిద్దరు ఉన్నారని చెప్పి వాళ్ళకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బలగాలన్నీ కూడా ఇప్పుడు మావోయిస్టుల కోసం పూర్తిగా అన్వేషణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఇంకా మరోవైపు భారీ వైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతల మధ్య కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే 9వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత దాటుతున్న కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో కూడా భారీగా వందలాదిగా భద్రతా బలగాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా కొంత అస్వస్థతకు గురి కావడంతో దాదాపు 2,000 మందిని వెనక్కి పంపి వాళ్ళను ఫార్వర్డ్ FOBలలో వాళ్ళను ఉంచుతున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర బలగాలను దాదాపు 2,000 మంది బలగాలను కూడా మళ్లీ రంగంలోకి దింపి అడవుల్లో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఈ విషయానికి సంబంధించి రాయ్పూర్ కు IB చీఫ్ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా కూడా అక్కడికి రాయ్పూర్ కు చేరుకుని నిన్న సాయంత్రమే చేరుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోనే ఉన్న మావోయిస్టులు భారీగా ఉన్నారన్న సమాచారంతో పాటు కీలకమైన అగ్రనేతలు కూడా ఉన్నారని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారంతో ముమ్మర శోధన చేస్తున్న భద్రతా బలగాలు వడివడిగా అటవీ ప్రాంతాల్లోకి దూసుకెళ్తున్నాయి. ఈ 1-2 రోజుల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు 9 రోజులకు ఈ ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా మొత్తం అధికారికంగా మాత్రం 6 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళు 3 మావోయిస్టులను ఇప్పటికే మహిళా మావోయిస్టుల మృతదేహాలను కూడా గుర్తించారు. మరో 3 మాత్రం గుర్తించలేదు. కానీ మొత్తం 6 చనిపోయినట్టుగా కూడా గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల నేపథ్యంలో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు, కీలక సమీకరణాలు కూడా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ లో చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి భద్రతా బలగాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతా బలగాలు ఓవైపు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించడం, హెలికాప్టర్లు వినియోగించడం ఇటువంటి పరిణామాలు కీలకంగా చకచకా జరిగిపోతుండడంతో 1-2 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే లింగయ్య, కర్రెగుట్టలో విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆపరేషన్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంది?
ఆపరేషన్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్టుల అన్వేషణ పూర్తయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాల్సిందేనంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు అయితే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజుకు దాదాపు 2,000 మంది భద్రతా బలగాలను అదనంగా కేటాయించి అడవులకు పంపుతున్న పరిస్థితుల్లో దాదాపు కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఒకవైపు 90 కిలోమీటర్లు, మరోవైపు 90 కిలోమీటర్లు, దాదాపు 160 నుంచి 180 కిలోమీటర్ల మేర ఈ ఛత్తీస్గఢ్ లోని తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా కీకారణ్యంలో ఉంటాయి, దట్టమైన అటవీ ప్రాంతాలు. ఇవి మావోయిస్టులకు స్థావరాలుగా గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అబూజ్మడ్ లో కూడా చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను మాత్రం ఈ దఫా మాత్రమే గుర్తించాయి. ఎక్కువ మంది మావోయిస్టులు ఇక్కడ తలదాచుకుంటున్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దాదాపు వారం రోజుల తర్వాత ఒక భారీ సొరంగాన్ని గుర్తించాయి. ఆ తర్వాత అక్కడ మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు, మావోయిస్టుల సంచారం ఉన్నట్టు కూడా వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ ను మరింత ముమ్మరం చేసి తనిఖీలు వైపు సెర్చ్ ఆపరేషన్ ను భారీగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20,000 మంది భద్రతా బలగాలు, అటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, పూర్తి స్థాయిలో దాదాపు 20,000 మంది ఇప్పటికే ముమ్మరంగా ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నారు, అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో మరికొంతమంది బలగాలను కూడా 2,000 మందిని అదనంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కూంబింగ్ ను మరింత ముమ్మరం చేస్తున్న పరిస్థితుల్లో వైపు ఎండలు తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో గుట్టలు భారీగా ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా చాలా మంది, వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతోనే ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఆ భద్రతా బలగాల సిబ్బందిని కూడా వెనక్కి రప్పించి వాళ్ళ స్థానంలో ఇంకా మావోయిస్టుల వేట కోసం, అన్వేషణ కోసం మావోయిస్టుల ఏర్వేట లక్ష్యంగా ఈ ముమ్మరంగా వేట కొనసాగించాలన్న ఉద్దేశంతో అదనపు బలగాలను కూడా రంగంలో దించి దాదాపు 24,000 మంది బలగాలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతాల్లో, అంటే ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వేలాది మంది భద్రతా బలగాలు, వందలాది మంది మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పరిస్థితి. 2-3 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రాయ్పూర్ చేరుకుని అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు కర్రెగుట్టలు అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అన్న అంశాలను మాత్రం గంటకు సమీక్షిస్తూ పరిశీలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ మరింత ముందుకు సాగేలా రాయ్పూర్ నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు.